వెల్కమ్ టు న్యూస్ అవర్. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ టీం పర్యటిస్తోంది. పల్నాడు జిల్లా కారంపూడిలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై స్థానిక పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాలను కారంపూడి సిఐ నుంచి సిట్ బృందం వివరాలు సేకరించింది. మరోవైపు టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై కూడా సిట్ బృందం ఆరా తీస్తోంది. అటు జిల్లాల్లోని నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఏసీబీ అడిషనల్ ఎస్సీ సౌమ్యలత నేతృత్వంలో సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల దృశ్యాలను అధికారులు పరిశీలించారు. అటు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో సిట్ అధికారులు పర్యటించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి గన్మన్ ఈశ్వర్ గ్రామస్తులను కూడా సిట్ అధికారులు విచారించారు. ఘర్షణల సందర్భంగా దగ్ధమైన సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని సిట్ అధికారులు పరిశీలించారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ టీం పర్యటిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం లైవ్ లో మా కాంతి అందిస్తారు. ప్రతినిధి కాంతి, చెప్పండి. పల్నాడు జిల్లాలో కారంపూడిలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై అక్కడ జరుగుతున్న టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై కూడా సిట్ బృందం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరి సిట్ టీం ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు అలాగే ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో సంఘటనలకు సంబంధించినటువంటి సిట్ దర్యాప్తు చేస్తోంది. సిట్ దర్యాప్తు వేగవంతం చేసిందని చెప్పుకోవాలి. 4 ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి నర్సరావుపేట అలాగే పల్నాడు జిల్లాలో కారంచేడుతో పాటుగా ఏదైతే చంద్రగిరి ప్రాంతంలో అలాగే అనంతపురంలోని తాడిపత్రి ఈ 4 నియోజకవర్గాల్లో కూడా సిట్ తమ ఏదైతే దర్యాప్తును దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. ఎక్కడైతే ఎఫ్ఐఆర్ నమోదైన కేసులతో పాటుగా మిగిలిన కేసులు అంటే కొత్తగా రిజిస్టర్ చేయవలసిన కేసుల్ని కూడా రిజిస్టర్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల్ని కూడా పిలిచి విచారణ చేపడుతూ ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఇరు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు, సర్పంచులు అలాగే ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి గన్మెన్లు, పిఎలను కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఈ ఘటనలు జరిగాయో ఘటనలకు సంబంధించినటువంటి దర్యాప్తుకి సంబంధించినటువంటి విచారణను అయితే వేగవంతం చేసిందని చెప్పుకోవాలి. సిట్ ఈ రోజు రేపు కల్లా కేంద్ర ఎన్నికల సంఘానికి తన నివేదికను సమర్పించాల్సి ఉంది. నేపథ్యంలో సిట్ తన ఏదైతే 4 బృందాలుగా మొత్తం 14 మంది సభ్యులు కూడా 4 బృందాలుగా ఏర్పడి నిన్నటి నుంచి కూడా ఈ దర్యాప్తును అయితే ప్రారంభించారు. అయితే పోలీస్ స్టేషన్స్ లో ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లకి సంబంధించినటువంటి పరిశీలన జరుగుతూ ఉంది. దీంతో పాటుగా ఈ ఏవైతే సహాయ సహకారాలు అంటే పోలీస్ వారి నుంచి ఎందుకు ఈ దాడులను ఆపలేకపోయారు, లేకపోతే ముందుగానే ఈ దాడులు జరుగుతాయని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా లైట్ తీసుకోవడం జరిగిందా, లేకపోతే ఎన్నికలకి సంబంధించి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ని గుర్తించినప్పటికీ కూడా ఎందుకు ఈ గొడవలు జరగకుండా విఫలమయ్యారు అనే దానికి సంబంధించినటువంటి దర్యాప్తునైతే సిట్ అధికారుల బృందం కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. మొత్తంగా 4 ప్రాంతాల్లో కూడా ఈ సిట్ అధికారులు తమ విచారణను అయితే వేగవంతం చేశారు. అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు ఏదైతే సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్కు అక్కడ ఉన్నటువంటి ఏదైతే దర్యాప్తులో వచ్చినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ ఆయనకు అందించడంతో పాటుగా ఎప్పటికప్పుడు రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపటికల్లా సిట్ తన ఏదైతే దర్యాప్తు చేసినటువంటి రిపోర్ట్ ని సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆల్రెడీ సస్పెండ్ చేసిన అధికారులని ప్లేస్ లో కొత్త అధికారులను కూడా రీప్లేస్ చేయడం జరిగింది. సో అధికారులంతా కూడా ఛార్జ్ తీసుకున్నారు. వారు కూడా ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి సహాయ సహకారాలతో పాటుగా అక్కడ లోకల్ గా పోలీస్ స్టేషన్స్ లో నమోదైనటువంటి కేసులు అలాగే ఇతర అంటే చుట్టుపక్కల గ్రామస్తుల్ని కూడా ఈ విచారణలో భాగస్వామ్యులు చేసి అక్కడ వాస్తవంగా ఆ రోజు జరిగినవేంటి, అసలు అటువంటి ఘటనలు జరగడానికి ప్రేరేపించింది ఎవరు అనే దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా దర్యాప్తు బృందం ఏదైతే ఉందో దర్యాప్తు చేపడుతూ ఉంది. నేపథ్యంలో సిట్ అధికారులు ఏదైతే ఇప్పటి వరకు కూడా చేసిన దర్యాప్తుని వేగవంతం చేసి రేపటికల్లా ఈ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాల్సిన నేపథ్యంలో దర్యాప్తు బృందం చేస్తున్నటువంటి విచారణను వేగవంతం చేసిందని చెప్పుకోవాలి. ఝాన్సీ. రైట్ కాంతి.